సో ఇప్పుడైతే మనము అజ్మలా నుంచి శివయ్య దర్శనం చేసుకొని అజ్మలా వీడియో చూసారు కదండి మీరందరూ. అజ్మలాలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే ఇప్పుడు మనము రామేశ్వరం వెళ్తూ ఉన్నామండి. వెళ్తున్న టైంలో అయితే అద్భుతమైన కొండలు అసలు ఎంత బాగున్నాయి అంటే హిల్స్ ఎంత పెద్ద పెద్ద హిల్సోనండి. వాటి మీద మేఘాలన్నీ ఆ కొండల్ని కప్పేసి అసలు ఎంత మంచి బ్యూటిఫుల్ సీనరీ అంటే అబ్బా ఎంత బాగుందో అనిపించిందండి. యాక్చువల్గా మా జర్నీ అయితే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాము. మా టార్గెట్ ఏంటి అంటే అట్లీస్ట్ నైట్ 10-10:30 లోపన్నా రీచ్ అయిపోవాలి అనేదన్నమాట. కానీ రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడైతే డబల్ రోడ్డు బాగానే ఉంది, ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం ప్రాబ్లం ఉంది రోడ్డు, సింగిల్ రోడ్లు అని చెప్తున్నారనమాట. మేము కనుక్కున్న చోట ఏంటి అనే సిచ్యువేషన్ అయితే తెలియట్లేదు. గూగుల్ అయితే మనకు ఆల్మోస్ట్ 11:30 చూపిస్తుంది. చూద్దాము, కొంచెం బ్రేక్స్ తీసుకోకుండా ఎట్లాగొట్లా లాగిద్దాంలే అని అయితే ట్రై చేస్తున్నాం అనమాట. కానీ సో ఆన్ ద వే అండి అజ్మలా టు రామేశ్వరం అద్భుతమైన సీనరీస్ అండి. అసలు ఆ కొండలు మేఘాలు చూస్తుంటే చూసారు కదా ఎంత బాగుందంటే అది చూస్తూ మనం చేస్తున్న ప్రయాణ అలసటను కూడా మర్చిపోవచ్చు. వెదర్ అయితే సూపర్బ్ ఉందండి. ఓన్లీ కొంచెం ఆలోచన ఏంటంటే మరీ లేట్గా రీచ్ అవుతున్నాము, ఏంటి పరిస్థితి అనేది తెలియట్లేదు అనమాట. పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కదా. యూజువల్లీ ఏంటంటే మా ట్రావెల్ మ్యాక్సిమం ఎంత లేదనుకున్నా నైట్ ఒక 9-9:30 లోపు హోటల్కి వచ్చేయాలని చూస్తాము. 9-9:30 అంటే నేను వర్స్ట్ కండిషన్లో అనమాట. లేదంటే మేము 7-7:30కి అంతా హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకోవాలనేది మా టార్గెట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా. ఈరోజు మన ప్రయాణంలో టోటల్గా 3వ రోజు. టోటల్ మంది 7 to 8 days ట్రిప్ అండి. ఈరోజు అయితే 3వ రోజు. సో 3వ రోజు వచ్చేసి మేము నిన్న రాత్రి మనము తిరువనంతపురం నుంచి అజ్మలా వెళ్ళి అజ్మలా నుంచి రాత్రి ఇక్కడికి రామేశ్వరంకి వచ్చామన్నమాట. సో రామేశ్వరం వచ్చేసరికి ఆల్మోస్ట్ రాత్రి 12 దాకా అయిందనమాట. సో చాలా చాలా హెక్టిక్గా ఉంది. అస్సలు రోడ్లు బాగాలేవండి, కొంచెం చూసుకోండి. మెయిన్గా ఏంటంటే తిరువనంతపురం నుంచి ఎవరైనా రామేశ్వరం రావాలి అనుకుంటే మాత్రం రోడ్లు అయితే వరస్ట్గా ఉన్నాయి చెప్తున్నాను. అంతా సింగిల్ రోడ్డు, అస్సలు డబల్ రోడ్లు అయితే లేవండి. అండ్ మాకు సరిగ్గా తెలియక మాది నైట్ ప్రయాణం అవ్వటం వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డాము. ఎవరైనా ఫ్యామిలీ పీపుల్ పిల్లలతో కనుక జర్నీ చేస్తుంటే దయచేసి మ్యాక్సిమం ఒక 6 to 7 బిట్వీన్ రామేశ్వరం రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రోడ్లు బాగలేవు. అండ్ మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే హోటల్స్ అయితే లేవండి. మాకు ఆల్మోస్ట్ తిరువనంతపురం నుంచి రామేశ్వరం వరకు ఒక్క హోటల్ కూడా నాకు తగలేదండి. ఫుడ్కి సంబంధించి అన్నీ బేకరీలు అట్లా తప్పించి ప్రాపర్గా మీకు మంచి ఫుడ్ అయితే ఎక్కడ కూడా లేదు. సో కొంచెం వెల్ ప్లాన్ చేసుకోండి. సో ఈ రోజు అయితే 3వ రోజు కదా మంది. ఇప్పుడైతే మేమంతా రెడీ అయిపోయి రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రామేశ్వరం టెంపుల్కి ఏంటంటే ముందుగా మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు సముద్ర స్నానం చేస్తాము. సముద్ర స్నానం చేసిన తర్వాత ఆ తడి బట్టలతోటి ఆ దేవాలయంలోకి మనం ఎంటర్ అయ్యి 22 పవిత్రమైన బావులలో స్నానం చేసి ఆ తర్వాత మనం బట్టలు మార్చుకొని, అంటే మనతో పాటు ఒక పెయిర్ పొడి బట్టలు ఏదన్నా మన అంటే కవర్లో ఏమన్నా వాటర్ ప్రూఫ్ ఉండే కవర్లో తీసుకొని వెళ్ళి బట్టలు మార్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. అలా లేదు మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతామంటే మీరు డైరెక్ట్ దర్శనంకి కూడా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ రష్ ఉంటే కనుక మీకు ఈచ్ టికెట్ 200 రూపీస్ పెట్టుకున్నారు అంటే కనుక మీకు ఫ్రీగా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. దాన్ని యాక్చువల్గా ఆన్లైన్లో VIP దర్శనం అని అంటున్నారనమాట. సో నార్మల్ డేస్ అయితే పర్వాలేదు, కానీ ఫ్యామిలీతో పిల్లలతో వస్తే మాత్రం 200 రూపీస్ టికెట్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను నేను. సో దర్శనానికి వెళ్ళి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వస్తాను. ఆలయ చరిత్ర కానివ్వండి, ఇంకా లోపల ఏంటి సిచ్యువేషన్స్ అంతా కనుక్కొని ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళిపోదామండి. మేమైతే ఇప్పుడు హోటల్ నుంచి టెంపుల్కి బయలుదేరామండి. యాక్చువల్గా మా హోటల్ వాళ్ళు ఏంటంటే కార్ పార్కింగ్ చాలా కష్టమవుతుంది మేడం, సో కార్ ఇక్కడే పెట్టుకొని ఆటోలో వెళ్ళండి అన్నారనమాట. ఆటోకి ఆల్మోస్ట్ 150 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో టెంపుల్ దగ్గరికి వస్తే ఆటో కూడా ఏంటంటే పర్టికులర్గా ఒక ప్లేస్ వరకు మాత్రమే తీసుకొచ్చి ఆపుతాడనమాట. ముందుకైతే తీసుకొని వెళ్ళడు, కొంచెం మళ్ళీ మనం నడవాలన్నమాట. లేదంటే ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర తను ఎక్కడైతే ఆపుతాడో అక్కడి నుంచి ఏంటంటే మనకు మళ్ళీ బండ్లు ఉంటాయి,
రిక్షా బండ్లు లాంటివి ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ మనకి కావాలంటే వాళ్ళు మెయిన్ గోపురం దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఎందుకంటే మనకి 200 రూపీస్ టికెట్స్ కానీ స్పెషల్ ఎంట్రీస్ ఏమైనా కావాలంటే అక్కడి నుంచే మీకు టికెట్స్ అవైలబిలిటీ ఆ గేట్ దగ్గరికి అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు మనల్ని వెస్ట్ గేట్ దగ్గర ఎక్కడో దింపారు, మనం వచ్చేసేసి ఈస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడికి కనుక వెళ్ళామంటే కనుక మనకి 200 రూపీస్ టికెట్స్ ఇవన్నీ కూడా టెంపుల్ లోపలే ఇస్తారంటండి. మనమేం దాని గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. టికెట్స్ ఆన్ స్పాట్ గుళ్ళోనే దొరుకుతాయి అనమాట. లేదు ఫ్రీగానే ఉంది అంటే మీరు హ్యాపీగా అయితే నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ తమిళనాడు మాత్రం ఎండలకి పెట్టింది పేరండి. మేము బెంగళూరులో బయలుదేరిన రోజు విపరీతమైన వర్షాలని చూపించింది అనమాట వెదరు. మేమైతే భయపడిపోయామన్నమాట. ఓరి నాయనో ఎక్కడ తడిచిపోతాం ఏంటని. తడిచిపోవటం కాదు కదా, ఇక్కడ ఎండకు తడిచిపోతున్నాం అనమాట. వర్షానికి కాదు, ఎండ నుంచి వచ్చే చెమటలకు తడిచిపోతున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా ఇవన్నమాట రిక్షా బండ్లు. మా పిల్లలైతే అన్ని ఎక్స్పీరియన్స్లు చేస్తున్నారు, ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కటము. మళ్ళా మాడిపోతుందండి ఎండ మాత్రం లిటరల్లీ. సో బాగుంది, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. మనిషికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా, 20 రూపీస్ అని చెప్తారు. మనమేమనుకుంటాం ఇక్కడి నుంచి అక్కడికి 20 రూపీస్ కావాలని, కాదండి అక్కడ దిగిన తర్వాత చెప్తారనమాట మనిషికి 20 రూపీస్ అని చెప్పి. సో ఎనీవే ఇంకా వాళ్ళతో గొడవ ఎందుకని చెప్పేసి దిగిన తర్వాత నోరు మూసుకొని ఎట్లా మనం డబ్బులు ఇస్తాం కదా, వాళ్ళ తెలివితేటలు వాళ్ళవి ఉపయోగిస్తారనమాట. సో ఎనీవే ఫైనల్గా అయితే మనము టెంపుల్ దగ్గరికి ఈస్ట్ గోపురం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి స్పెషల్ టికెట్స్ దొరికేది అక్కడే. అండ్ యాక్చువల్లీ కొంచెం క్రౌడ్ ఉంది. అండ్ మనం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రామేశ్వరం వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి చక్కగా వచ్చినప్పుడు మంచి దర్శనం టికెట్లు తీసుకొని హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తే మళ్ళీ మనం వచ్చేదాకా ఏంటంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్. అబ్బా అంత దూరం వెళ్ళినందుకు స్వామివారిని కళ్ళారా చూసుకున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకోసం అయితే మేమేం చేసాం, ఓకే బాబు అని చెప్పేసేసి అక్కడ స్పెషల్ టికెట్స్ తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అయిపోయి అనమాట. సో ఫైనల్గా అయితే మేము వచ్చేసేసి ఈస్ట్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట టెంపుల్ మనకి. ఇది ఈస్ట్ గోపురం. మనం ఇక్కడ ఏంటంటే గుడి లోపలికి వెళ్తే అక్కడే 200 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తారనమాట. సో లోపలికి హ్యాపీగా వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ రాశారు చూడండి, ఇటువైపున వచ్చేసి మీకు రైట్ సైడ్ వచ్చేసేసి ఫ్రీ దర్శనము, లెఫ్ట్ సైడ్ వచ్చేసి లోపల టెంపుల్లో మీకు టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో టెంపుల్ లోపలికి ఇప్పుడు మేమైతే ఎంట్రీ అయిపోయామండి. ఇది జస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ. కానీ అండి తమిళనాడు అంటేనే ఆలయాలకి ప్రసిద్ధి అండి. తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు, వాటి చరిత్రలు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేవండి. అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన ఆలయాలు. అసలు ఆ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అసలు ఒక్కొక్క అద్భుతం అండి తమిళనాడులో ఉండే ఆలయము. ఒక టెంపుల్ చూసి ఇంకొక టెంపుల్ ఏమైనా అలాగే ఉందా అంటే ఛాన్సే లేదండి. అసలు అద్భుతమైన ఆలయాలు మాత్రం తమిళనాడులో ఉన్నాయండి. ఆలయాలకి భక్తికి పెట్టింది పేరు అంటే మాత్రం తమిళనాడేనండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి తమిళనాడు ట్రిప్ అయితే వేయాలండి. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క అద్భుతం అండి. అసలు మనం వర్ణించడానికి అవ్వదు. అక్కడికి వెళ్ళి చూసేదాకా మనకి ఆలయాలంటే ఏదో 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు, కానీ అక్కడ ఏంటో 100 ఎకరాల్లో ఉంటాయి ఆలయాలు. నాకు అర్థం కాదు. అండ్ ఆ కన్స్ట్రక్షన్ కూడా ఒక్కొక్క ఆలయం కొన్ని వందల వేల సంవత్సరాల నాటి ఆలయాలు. వాటి చరిత్రలు అయితే ఒక్కొక్క అద్భుతం అండి. ఇప్పుడు మన రామేశ్వరం చరిత్ర తీసుకుంటే మహా అద్భుతం అని చెప్పాలి. సో ఫైనల్గా అయితే మనము రామేశ్వరం ఆలయ చరిత్రలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. ముందు ముఖ్యంగా మనం రామేశ్వరం ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాం. రామేశ్వర ఆలయ చరిత్ర. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడుతూ ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతువుని నిర్మించి లంకాధినేతనైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరుకున్నాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు. రావణాసురుని నిహతుడిని చేశాక రామనాథేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ రాములవారు. రామేశ్వరము శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన స్థలము. రామేశ్వరం తీర్థస్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ల వల్ల పర్యాటకులకు అద్భుతమైన స్థలంగా ఈ ప్లేసు మనకి మారింది. భారతీయులలో హిందువులు అనేక మంది కాశీయాత్ర
రామేశ్వరం చూసిన తరువాత కానీ పూర్తి కాదని విశ్వసిస్తూ ఉంటారు. కానీ గంగ తీర్థం తీసుకువచ్చి రామేశ్వర సముద్రములో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని, దేశములోని సకల తీర్థములు చూసిన ఫలితం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాన దైవం రామనాథ స్వామి. గర్భాలయాన్ని 10వ శతాబ్దములో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మించాడు. భారతీయ నిర్మాణ కళ వైభవాన్ని చాటి చెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయం లోపల నడిచే దారి దేశములోని అతి పెద్దదని సగర్వంగా చెప్పు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణం వివిధ రాజులు నిర్మించారు. ఆలయములోని పెద్ద భాగమైన నడువ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగులు 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి ఉంది. అదే విధంగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు కూడా ఉంటుంది. అలాగే రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు మనకి చెబుతూ ఉన్నాయి. అలాగే ఈ దేవాలయము 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయములో శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడుతూ ఉన్నాడు. జ్యోతిర్లింగం అంటే దీపస్తంభము అని అర్థం వస్తుంది మనకి. విష్ణుమూర్తి 7వ అవతారము శ్రీరామచంద్రమూర్తి. రామేశ్వరములోని శ్రీరాముడు సేతువుని నిర్మించి లంకాది నేత అయిన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరుకున్నాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు. రావణాసురుని హతమార్చిన తరువాత తనకి అంటిన బ్రహ్మహత్య పాతకం నిర్మూలించుకోవడం కోసం రామేశ్వరంలో ఒక లింగ ప్రతిష్టాపన చేయాలనుకుంటారు రాములవారు. రాముడు శివుణ్ణి కొలచటానికి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చేలోపుగా కాలాతీతం అయినందున రాముని భార్య సీతమ్మవారు చిన్న శివలింగాన్ని తయారు చేసి తీసుకువస్తుంది. ఈ లింగమే గోపురములో ఇప్పటికీ కొలువబడుతుందని నమ్ముతారు. ఈ లింగాన్నే రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారని చెబుతారు. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతూ ఉంది. ఈ ప్రధాన దేవాలయము రామనాథ స్వామి అంటే శివుడు. ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో 2 శివలింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారు చేసిన ఇసుకలింగము, రెండోది హనుమంతుల వారు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగము. ఇక్కడ రాముల వారు విశ్వలింగాన్ని మొదటగా పూజించాలని సూచించినారు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయాన్ని ఈ ఆలయంలో ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దేవాలయము అతి పవిత్రమైన హిందువుల చారుధామ్ అనగా 4 ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి. మిగిలినవి బద్రీనాథు, పూరి, ద్వారకలు. దీని మూలాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ అద్వైత మత పాఠశాలలను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినారు. ఆయన హిందూ సాధు సంస్థలను భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి. ఇచట చారుధామ్లలో ఒకటిగా ఈ దేవాలయాన్ని నెలకొల్పినట్లు ఆధారాలు మనకి ఉన్నాయి. భారతదేశం నలుమూలల 4 మఠాలు నెలకొల్పారు. వాటిలో ఉత్తర భాగాన బద్రీనాథ్ దేవాలయము, తూర్పునలో పూరీ జగన్నాథ దేవాలయము, పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశుని దేవాలయము, దక్షిణాన రామేశ్వరంలో రామనాథ స్వామి దేవాలయాలను ఇక్కడ నెలకొల్పినారు. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ మత శాఖలైన శైవ, వైష్ణవ శాఖలుగా విభజించినప్పటికీ చారుధాము అందరూ హిందువులకు ప్రసిద్ధి యాత్రా స్థలాలుగా మనకి బాసిల్లుతూ ఉంది. చోటా చార్ధామ్ పేరుతో హిమాలయాలలో 4 నిలయాలున్నాయి. చోటా అనగా చిన్ని అని అర్థం వస్తుంది. అవి ఏమనగా బద్రీనాథు, కేదారనాథు, గంగోత్రి, యమునోత్రి. ఈ 4 క్షేత్రాలు కూడా హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్నాయి. 20వ శతాబ్దంలో అసలైన చారుధాములకు ఈ 4 చారుధాముల మధ్య గల భేదాలను బట్టి హిమాలయాలలోని ఈ క్షేత్రాలకు చోటా చార్ధామ్ అని పేరు పెట్టారు.
ఈ 4 క్షేత్రాలను సందర్శించుట అనున్నది హిందువులలో పవిత్రమైన పుణ్య కార్యంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా వీటిని సందర్శించాలని హిందువులు కోరుకుంటారు. సాంప్రదాయంగా ఈ ప్రయాణం తూర్పున పూరీ నుండి ప్రారంభమై సవ్య దిశలలో ప్రయాణిస్తూ మిగిలిన 3 పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక్కడ జ్యోతిర్లింగ వివరణ. శివపురాణం ప్రకారము పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దానితో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోనికి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సర్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపము ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహ రూపము ధరించి లింగం ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతారు. బ్రహ్మకు ఎంతకు లింగం యొక్క అగ్రభాగము కాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతుకు పుష్పం అనగా మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాన్ని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. బ్రహ్మదేవుడుకు ఆవు కనపడితే అదే విధముగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడతాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటారు. 2 కిందకు దిగివచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెబుతాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కాని అసత్యం చెప్పడానికి ఇష్టము లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమైతాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట కూడా పూజలు అందుకోవడానికి నీకు అర్హత లేకుండా ఉండుగాక అని శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరము కొలిచేటట్లు వరమును ఇచ్చాడు శివుడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలుగా తయారయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రము అత్యంత పరమ పవిత్రమైనవిగా బాసిల్లుతూ ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాలు ఏమనగా సోమనాథపురం గుజరాతు, మల్లికార్జున స్వామి శ్రీశైలము, మహాకాళేశ్వర ఉజ్జయిని, ఓంకారేశ్వరము ఓంకార క్షేత్రము, వైద్యనాథం జార్ఖండ్, భీమశంకర మహారాష్ట్ర, రామేశ్వరము తమిళనాడు, నాగేశ్వర ద్వారక గుజరాత్, విశ్వేశ్వర వారణాసి ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వరం నాసిక్ మహారాష్ట్ర, గ్రీష్మేశ్వర ఎల్లోరా గృహల్లో మహారాష్ట్ర, కేదారస్వామినాథ్ ఉత్తరాఖండ్లో ఈ 12 జ్యోతిర్లింగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ రామేశ్వర ఆలయంలో 22 అతి పవిత్రమైన బావులు ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క బావులలో స్నానం చేయటం వల్ల మన పాపాలు దహించిపోతాయని, అలాగే ఆయురారోగ్యాలు కూడా మనకు లభిస్తాయని చెబుతారు. ఇక్కడ ఉన్న 22 బావుల యొక్క చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా రామేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న సముద్ర స్నానము చేసి ఆ తరువాత ఎంతో పవిత్రమైన ఈ 22 బావులలో మనము స్నానం ఆచరించవలసి వస్తుంది. వాటిలో మొదటగా మహాలక్ష్మి తీర్థము, అలాగే సావిత్రి తీర్థము, గాయత్రి తీర్థము, సరస్వతి తీర్థము, సేతు మాధవ తీర్థము, గంగమాధన తీర్థము, కవచ తీర్థము, గవయ తీర్థము, నలతీర్థము, నీలతీర్థము, సంగుతీర్థము, చక్రతీర్థము, బ్రహ్మహతి విమోచనా తీర్థము, సూర్యతీర్థము, చంద్రతీర్థము, గంగతీర్థము, యమునా తీర్థము, గయాతీర్థము, శివతీర్థము, సత్యమృతు తీర్థము, సర్వతీర్థము, కోడి తీర్థము, ఇలా 22 బావులు. ఈ బావులలో స్నానమాచరించటం వల్ల
తెలిసి తెలియక చేసిన మహాపాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. అలాగే ఆయురారోగ్యాలను కూడా మనం పొందుతామని నమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా రామేశ్వర సందర్శన కోసం వచ్చిన భక్తులు మొదటిగా సముద్ర స్నానాన్ని ఆచరించి ఆ తరువాత పవిత్రమైన 22 బావులలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడ నమ్ముతారు. సో ఇదండి ఎంతో పవిత్రమైన మన రామేశ్వర ఆలయ చరిత్ర, అలాగే 22 బావుల తీర్థ చరిత్ర కూడా. అయితే నేను మాత్రం ఈసారి 22 బావుల స్నానం చేయడానికి కుదరలేదండి. కారణం ఏమిటంటే నాది 8 రోజుల ట్రిప్ వల్ల నాకు వెంటనే ప్రయాణం ఉండటం వల్ల 22 బావుల స్నానం చేసేంత టైం నాకు లేకుండా పోయింది. కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 22 బావుల స్నానం అంటే మొదటిగా సముద్ర స్నానం పూర్తి చేసి ఆ తర్వాత 22 పవిత్ర బావులలో స్నానం చేసి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. సో చూశారు కదండి ఎంతో అతి పవిత్రమైన రామేశ్వర ఆలయ చరిత్రని. సో ఉంటానండి, మరి మళ్ళీ నెక్స్ట్ ఆలయ చరిత్రతో మీ ముందుకి వస్తానండి. ఉంటానండి. హాయ్ అండి, గుడి నుంచి అయితే వచ్చేసాము. అల్టిమేట్ దర్శనము ఎంత బాగైందంటే స్వామివారి ముందు అలాగే నిల్చొని ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ చూస్తూనే ఉన్నాము స్వామిని. ఈ దర్శనం మనం చేసుకోవాలంటే కనుక 200 రూపీస్ స్పెషల్ టికెట్ ఉంటుంది, అది తీసుకోండి. నాకు అంటే నేను అంటున్నాను కాదండి, చాలామంది ఎంతో దూరాల నుంచి కష్టపడి ఎంతెంతో ఖర్చు పెట్టుకొని వచ్చి తీరా గుడికి వచ్చిన తర్వాత స్వామివారిని కళ్ళారా చూసుకునేటప్పుడు టికెట్ల దగ్గర చాలామంది ఆలోచిస్తారు. అలా కాదండి, మనం అంత దూరం నుంచి వచ్చేదే ఆ దర్శనం కోసం కదా. సో అలాంటప్పుడు ఎందుకు దేవుడికి పెట్టడానికి ఆలోచిస్తారు? అలా కాకుండా మంచిగా ఏదైనా స్పెషల్ దర్శనం టికెట్స్ ఉంటే అందరు తీసుకుంటే మీరు స్వామిని కళ్ళారా చూసుకోవచ్చు. అలాగే క్విక్ దర్శనం, అంత కష్టపడి వచ్చినందుకు స్వామిని బాగా చూసామనే ఆనందం కూడా అయితే ఉంటుంది. నేనైతే అది కంపల్సరీ ప్రిఫర్ చేస్తానండి. సో ఈచ్ టికెట్ 200 రూపీస్. అండ్ అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు కాబట్టి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అదైతే 50 రూపీస్ టికెట్ అనమాట. దర్శనం అయితే మహా అద్భుతంగా అయిందండి. సో ఇక్కడి నుంచి వచ్చేసేసి మేము ధనుష్కోటికి వెళ్తున్నాము. జస్ట్ రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అవుతున్నాం అంతే. అండ్ ఇక్కడి నుంచి ధనుష్కోటికి వెళ్తున్నాము. ధనుష్కోటి అయిపోయిన తర్వాత మన కంప్లీట్ వ్లాగ్ డీటెయిల్స్ అయితే దీంట్లో వస్తుంది. హిస్టరీ, టెంపుల్ హిస్టరీ అండి, ధనుష్కోటిదంతా కూడా ఈ వ్లాగ్లో వస్తుంది. సో ఇప్పుడైతే మేము ధనుష్కోటి బయలుదేరుతున్నాము.